రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వరుసగా మరణిస్తూ ఉండడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరికొంతమంది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజమండ్రి పరిధిలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో గత నెల 22న కల్తీ పాల ఘటన చోటు చేసుకుంది. ఒక్క రోజులోనే 4 చనిపోవడం, పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలవడంతో కల్తీ పాల ఘటన రాజమండ్రిలో తీవ్ర కలకలం రేపింది. అయితే పాల వ్యాపారి సరఫరా చేసిన పాలలో ఎథిలైన్ గ్లైకాల్ అనే కెమికల్ కలిసినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో తేలింది. యాంటీడోట్ ఉపయోగించినా ఫలితం లేదా? గత నెల 22న ఘటన జరిగినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటన్న దానిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతోంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్? ఇంకా 7 ఆయా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బొల్లినేని కిమ్స్లో 3తో పాటు, అలాగే రెయిన్బో హాస్పిటల్లో 2, ఇంకొక 2 ప్రైవేట్ హాస్పిటల్లో మరొక 2, మొత్తం ఇంకా 7 అంటే అందులో ఇంకా డయాలసిస్ కమ్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళు 3 అయితే, ఇంకా మిగతా ఏదైతే డయాలసిస్ చేస్తున్న వాళ్ళు మిగతా సంఖ్య 4 ఉంది. అంటే మొత్తం 7 అత్యవసర క్రిటికల్ కేర్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నిమిషం కూడా 24 గంటలకు ఒకసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మారిపోతుంది. ఇప్పటికే ఎథిలైన్ గ్లైకాల్ కలిసిందంటూ కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ దానికి సంబంధించినటువంటి అంటే దానికి ఇరుగుడు మందు కనిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలితం లేకుండా పోతుందని చెప్పాలి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి డాక్టర్లు వచ్చారు, కానీ బతికించే ప్రయత్నం చేస్తారనుకున్నారు. కానీ ఒక్కొక్కరు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు వీరలక్ష్మి అనే మహిళ, 60 ఏళ్ల మహిళ చనిపోతే, నిన్న బాలుడు కృతిరాజ్ అనే దాదాపుగా 2.5 సంవత్సరాల బాలుడు బతుకుతాడనే ఆశతో తల్లిదండ్రులు వెయిట్ చేశారు. దాదాపుగా 19 నుంచి 20 రోజుల పాటు చికిత్స పొందాడు. చివరికి నిన్న పల్స్ పడిపోవడంతో 20కి చేరుకోవడంతో మృత్యువాత్మైనటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే స్థానిక రాజానగరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఓదార్చారు. 10 లక్షల రూపాయల చెక్ అందజేశారు. అయితే కల్తీపాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఆదుకుంటున్నప్పటికీ ఎవరైతే ఈ ఘటనకి పాల్పడినటువంటి అంటే రైతు పాలను వేసుకున్నారు, కానీ ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతుందని ఊహించలేదని స్థానిక ఎమ్మెల్యే అలాగే ఆదిరెడ్డి వాసు కూడా నిన్న రెయిన్బో ఆసుపత్రికి వెళ్ళి బాధితులంతా కూడా పరామర్శించి వాళ్ళందరూ ధైర్యం చెప్పారు. కానీ ఈ ఘటనకు సంబంధించి రోజుకొకరు అంటే మేము పాలు తాగడమే మా శాపమైందా, పాలు తాగడమే మేము ఇంత పాపం చేశామన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిన్న కృతిరాజ్ అనే బాలుడు 2.5 ఏళ్ల బాలుడికి కూడా తండ్రే స్వయంగా ఆరోగ్యం బాగోపోతే పాలు పట్టించండి అని డాక్టర్ చెప్పడంతో ఒక్కరోజే లీటర్ పాలు పట్టించడంతో నా చేతులతో నేనే మా బిడ్డని చంపేసుకున్నానని అంతా కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ బాలుడు నిన్న చనిపోవడంతో ఇక విషాద ఛాయలు అమ్ముకున్నాయి కుటుంబంలో. మొత్తానికి ఇంకా 7 ఉన్నారు. ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు. రోజుకొకళ్ళు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం కల్తీపాల ఘటనకు సంబంధించి 20 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చేరితే ఒక్కొక్కరుగా కాకినాడ జీజీహెచ్ మొదలుకొని వాళ్ళు చనిపోతూ ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాపాడే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చారు. ఎవరైనా అనారోగ్యం పాలైనా దీని సింటమ్స్ ఉన్న వెంటనే ఆ డోస్ని యాంటీడోస్ ఇంజెక్షన్ తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఎలక్ట్ అయింది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎలక్ట్ అయ్యి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరైతే మొదట 20 మంది బాధితులు ఉన్నారో అందులో 13 మంది చనిపోతే ఇంకా 7 అయితే చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అందులో సివిఆర్గా మాత్రం ఒకరికి వెంటిలేటర్ కమ్ డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా 7 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కల్తీపాల ఘటనకు సంబంధించి ఇందులో నిందితుడు గణేష్ ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు సెంట్రల్ జైల్లో. రైట్, థ్యాంక్ యూ సత్య.